హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా వెరైటీగా దోస గింజలతో పొడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. మీరు దోసకాయ కట్ చేసుకున్నప్పుడు వచ్చే గింజలను పాడేస్తున్నారా? అయితే కనుక ఈ వీడియోలో చూడండి. అవి గింజలు మనం పాడేయక్కర్లేకుండా ఇలా పొడిలా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మనం దోసకాయని కట్ చేసుకున్నప్పుడు వచ్చే గింజలను పాడేయకూడదు. అవి చాలా హెల్త్కి మంచిది. మనం కూర లేదంటే పప్పు చేసుకునేటప్పుడు దోసకాయని కట్ చేస్తూ ఉంటాము. ఆ లోపల వచ్చే గింజలను ఒక కవర్ పైన కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ అవి ఆరబెట్టుకోవాలి. అవేమీ కడగనవసరం లేదు. మనం తీసినట్టుగా కవర్ పైన కానీ ప్లేట్లో కానీ వేసేసుకుని అందులో పెట్టేస్తే మనకి ఇలా డ్రై అయిపోతాయి. చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా వస్తాయి. ఇలా వచ్చిన వాటిని స్టోర్ చేసుకోవచ్చు. ఒకేసారి అన్నీ రావు. మనం ఎప్పుడు కట్ చేసుకుంటే అప్పుడు ఒక్కొక్క కాయ కట్ చేసుకున్నా కానీ అవి పాడేయకుండా చేదు ఉన్నాయో లేదో చూసుకుని ఒక కవర్ పైన పెట్టేసుకుని ఆరబెట్టుకుంటే 1-2 రోజుల్లో మనకి ఇలా డ్రై అయిపోతాయి. ఎప్పుడు దోసకాయ కట్ చేసుకుంటే అప్పుడు ఇలా ఎండబెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు ఈ గింజలు ఏమీ పాడవకుండా ఉంటాయి. ఒక్కసారి ఎక్కువ అయిన తర్వాత ఇలా పౌడర్లా చేసుకోవచ్చు. ఇవి హెల్త్కి చాలా మంచిది. పచ్చం చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను 1 కప్పు వరకు దోస గింజలను తీసుకున్నాను. 1/2 కప్పు నువ్వుపప్పు, అలాగే 2 టీ స్పూన్స్ మినపప్పు, కారానికి సరిపడా ఎండుమిర్చి నేను ఒక 15 దాకా తీసుకున్నాను. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, అలాగే 3 టీ స్పూన్స్ ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్. నువ్వుపప్పు ఇష్టం లేకపోతే కనుక తక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ముందుగా ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు అలాగే ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే కనుక మనకు పొడి టేస్ట్ రాదు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండును వేసుకుని ఇవి పళ్ళెంలోకి తీసేసుకోవాలి వేరేగా. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ నువ్వుపప్పు అలాగే దోస గింజల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మనకు త్వరగానే ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే కనుక మాడిపోతాయి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే సరిగా ఫ్రై అవ్వవు. చూసారా, అన్నీ కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకు ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ కూడా తెలుస్తుంది, మనకు కమ్మగా వస్తుంది. ఇలా ఫ్రై అయిపోయిన ఈ దోస పప్పు అలాగే నువ్వుపప్పుని కూడా పక్కకు తీసేసుకుని చల్లారనిచ్చుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా వేయించుకున్న మినపప్పు, ఎండుమిర్చి అలాగే చింతపండును వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వెల్లుల్లిపై జీలకర్ర పచ్చివే వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారా, ఎండుమిర్చి మినపప్పు కూడా మెత్తగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకుని చల్లారబెట్టుకున్న దోసపప్పు అలాగే నువ్వుపప్పుని కూడా వేసేసుకోవాలి. నువ్వుపప్పు వేసుకోవడం వల్ల పొడి మనకు కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. నాకు మిక్సీ జారు ఒకసారి సరిపోలేదని 2 ట్రిప్పుల కింద పట్టుకున్నాను. అంతేనండి, దోస గింజల పొడి రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ దోస గింజల పొడి వేడివేడి అన్నంలోకి కొద్దిగా వేసుకుని నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ దోస గింజల పొడి 15 రోజుల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.